నలుగురు స్త్రీలు గోధుమలు మొత్తం పాట పాడుకుంటూ విసిరి ఆ పిండి మొత్తాన్ని 4 భాగాలుగా చేసి నలుగురు పంచుకొని పవిటి కొంగులో పోసుకొని లేచి నిలబడి వెళ్ళే ప్రయత్నం చేస్తుండగా అప్పుడు గోధుమలంతా పిండైపోయింది. దీన్ని మన నలుగురు సమానంగా పంచుకుందాం. బాబా చూడట్లేదులే. ఎవరి భాగం వాళ్ళు తీసేసుకోండి. తొందరగా తొందరగా. కానివ్వండి, బాబా చూస్తాడు. పదండి పదండి, తొందరగా, బాబా చూస్తాడు. పదండి పదండి, జాగ్రత్త. పదండి పదండి. ఎవడబ్బ సొమ్మని లూటీ చేస్తున్నారు? నేనేమన్నా గోధుమలు మీకు బాకీ ఉన్నానా? ఎరగా వచ్చింది కదా అని తెగ సంబరపడిపోతున్నారు. మీరు ఇలా చేస్తారని నాకు తెలుసు. అందుకే నా పని నేను చేసుకుందామనుకున్నాను. మరి మాట్లాడక నలుగురు పోయి ఊరి పొలిమేరల్లో గోధుమ పిండిని వెదజల్లి రండి. పోండి. బాబా అర్చన అరుపులకు భయపడ్డ మహిళలు బాబా ఆదేశానుసారం ఆ పిండిని ఊరి చివర పారబోశారు. కానీ అది చూసిన నాకు బాబాకేమన్నా పిచ్చా అనిపించింది. మరునాడు కొందరు భక్తులను ప్రశ్నించినప్పుడు వారు చెప్పిన విషయాలు నన్ను ఆశ్చర్యానికి గురిచేశాయి. బాబు, ఒక్క నిమిషం. ఏంటయ్యా చెప్పండి. నిన్న బాబాగారు గోధుమ పిండి విసిరిన తర్వాత ఊరు బయట పారబోయించారు కదా, అలా ఎందుకు చేశారో మీకేమైనా తెలుసా? తెలుసు తెలుసు. ఊర్లో ఉన్న కలరా వ్యాధిని నిర్మూలించడానికి గోధుమ పిండి రూపంలో విసిరి ఊరి చివరికి తరిమివేశారు. అవునా? అవును. మీకెలా తెలుసు? 3 రోజుల నుంచి మా నాన్న కలరా వ్యాధితో తీవ్రంగా బాధపడుతున్నాడు. అలాగే ఊళ్ళో వాళ్ళందరూ కలరా వ్యాధితో బాధపడుతున్నారు. బాబా గోధుమ పిండిని ఊరు బయట పారబోయించిన వెంటనే కలరా వ్యాధిగ్రస్తులంతా ఉపశమనం పొందడం మొదలుపెట్టారు. అవునా? అవును, నిజంగా బాబా చాలా గొప్పవారు. మనకు చెప్పకుండానే మన మంచి చెడ్డల గురించి ఆలోచించే మహానుభావుడు. అవునా? సాయిరామ్. మీరు వెళ్ళిరండి. నమస్కారం. వస్తామండి. కలరా వ్యాధిని గోధుమ పిండి రూపంలో ఊరు చివరికి తరిమివేశారని తెలుసుకుని ఆనందపడ్డాను. బాబాని తప్పుగా అర్థం చేసుకున్నానని తెలుసుకున్నాను. ఇంత గొప్ప మహనీయుడి చరిత్రను రాసి తర్వాతి తరం వారికి అందించాలనే సంకల్పంతో బాబాకి కుడిభుజమైన శ్యామాను కలవటానికి వెళ్ళాను. నమస్కారం శ్యామా గారు. నమస్కారం అన్నా గారు. ఏమిటిలా వచ్చారు? ఏమీ లేదు, మిమ్మల్ని పలకరించి మీతో ఒక సహాయము తీసుకుందామని వచ్చాను. అలాగా, చెప్పండి. నేను మీకు ఏ సేవ చేయాలి? అది మన బాబా గురించే. నేను ప్రత్యక్షంగా గోధుమ పిండితో కలరా వ్యాధిని బాబా నయం చేయటం చూశాను. అది చూసిన తర్వాత ఇంత గొప్ప మహనీయుడి చరిత్రను రాసి తర్వాతి తరం వారికి ఈ బాబాగారి గొప్పతనాన్ని అందజేసిన వారు అవుతాం కదా అని. అవును, నిజమే. ఇది చాలా గొప్ప విషయం. అందుకే ఈ విషయాన్ని మీరు బాబాగారు చెప్పి అనుమతి ఇప్పిస్తే నా జన్మ ధన్యమైనట్లే. సరే, బాబా మీద భారం వేసి ప్రయత్నిద్దాం. అవును, అన్నట్టు నేను కూడా ద్వారకామాయికి వెళ్తున్నాను. ఈ విషయం బాబా గారితో చెప్తాను. వెళ్దాం. చాలా సంతోషం. పదండి, వెళ్దాం. మీరు ఎలాగైనా అనుమతి ఇప్పించాలి. అలాగే, సరేనా? నా అభ్యర్థన విన్న శ్యామా గారు నన్ను ద్వారకామాయికి తీసుకువెళ్లారు. అక్కడ బాబా ఒంటరిగా ఉన్నారు. కాకా, నువ్వు మురికి పట్టి ఉన్నావురా. నీ సంగతి నేను చూస్తానులే. బాగా చెయ్యాలిరా. బాగా పోవాలంటే కర్మ తీవ్రతలురా. కర్మ తీవ్రతలతో జనులు బాగా బాధపడుతూ ఉంటారు. బాబా, ఈ సంగతి మనము బాబా ఏం చేస్తున్నావు బాబా? శ్యామా,
బాబా భక్తుల కర్మ తీవ్రతలురా. కర్మ తీవ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు మానవుడు దైవానికి చేరువగా కాలేడురా. నా బిడ్డలను కాపాడవలసిన బాధ్యత నాదేగా. సరే గాని ఎప్పుడు నువ్వు ఒంటరిగా రావురా, ఎవరినో ఒకరిని తీసుకుని వస్తావు. ఆ? బాబా? ఏంటి? బాబా ఈ ఈ అన్నా సాహెబ్ ఒక చిన్న విన్నపంతో మీ దగ్గరకు వచ్చారు. మీరు అనుమతిస్తే ఆ విషయాన్ని విన్నవించుకుంటాడు. చెప్పు చెప్పు చెప్పు. మీరు అనుమతిస్తే ఈ అన్న మీ చరిత్ర రాయాలనుకుంటున్నాడు. నేను భిక్షాటన చేసే పిచ్చి పకీరు అని కొట్టిపడేయక దయచేసి ఈ అన్నాకు అనుమతి ఇవ్వండి బాబా. ఎంతో ఆశతో వచ్చాడు ఈ పెద్ద మనిషి. దయచేసి అనుమతివ్వండి బాబా. కాదనకండి బాబా, అనుమతివ్వండి బాబా. వాడిలో ఉన్న నేను అన్న అహంకారాన్ని తొలగించమను. వాడిలో నేను ప్రవేశించి నా సచ్చరిత్రను నేను రాసుకొని నా బిడ్డలందరికీ అందిస్తాను. కథలను ప్రోగు చెయ్యరా. ఎప్పుడైతే అలా చేస్తావో నా కథలను నేను నీలో జొరబడి రాసుకుంటాను. నేను వాడికి పూర్తిగా సహాయపడతాను, భయపడకు. ధన్యుణ్ణి బాబా, ధన్యుణ్ణి, ధన్యుణ్ణి. అల్లా మాలి, అల్లా మాలి, అల్లా మాలి, అల్లా మాలి. సాయినాథుడు ప్రేమకు త్యాగానికి మరో పేరు. సాయి మన మనసులోని భావనలను ఇట్టే పసిగట్టగల సమర్థ గురువు. కాలం విలువ తెలిసినవాడు, తెలియజెప్పేవాడు. నేను ఒకనాడు ద్వారకామయిలో ఉన్నప్పుడు మధ్యాహ్నహారతి పిమ్మట బాబాతో కలిసి తృప్తిగా భోజనం చేశాను. అప్పుడు బాబా ఉదయము నందు మార్వాడి వచ్చాడు. ఆ సమయంలో నువ్వు లెండి తోటలో ఉన్నావు. విషయం అడిగితే